కృష్ణా జిల్లా గుడివాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఇందిరాదేవి సమీక్ష నిర్వహించారు. పేద ప్రజల ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అవసరమైన వైద్య ఖర్చులు పెట్టి ప్రైవేటు హాస్పిటల్లో వైద్య సేవలు పొందవద్దని ఆమె కోరారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృషితో ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంపులో 79 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించామన్నారు. వాటిని పరీక్షించి 53 బ్లడ్ ప్యాకెట్స్ను ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అందించామని సూపరింటెండెంట్ ఇందిరాదేవి తెలిపారు. మెడికల్ సూపరింటెండెంట్ ఏపీఎల్ఏఎన్ఆర్ ఏరియా హాస్పిటల్లో మనం ఏంటంటే ఇది ప్రజల హాస్పిటల్, పేద ప్రజల హాస్పిటల్. పేద ప్రజల కోసం అలాగే మిగతా వారందరి కోసం ఉపయోగించుకునే ఈ హాస్పిటల్ యొక్క సేవలు జరిగే తీరు పేద ప్రజల వరకు మనం చేరవేస్తే వాళ్ళని ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవటం కోసం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము, దీని మీద నమ్మకం కలిగించే వాళ్ళం అవుతాం. సో అందుకని ఈ హాస్పిటల్ యొక్క సేవలు పేద ప్రజలందరూ ఉపయోగించుకునే విధంగా చేసే యొక్క బాధ్యత మనందరికీ ఉంది. డాక్టర్స్ కి, మధ్యలో ఉండే ప్రజలు, మీడియా మిత్రులు అందరూ కూడా వాళ్ళకు ఒక నమ్మకం కలిగే విధంగా, భరోసా ఇచ్చే విధంగా చేస్తే ఏంటంటే పేద ప్రజలు ఈ గవర్నమెంట్ సర్వీసెస్ ను వాడుకుని ప్రైవేట్ సర్వీసెస్ వైపు మొగ్గు చూపుకున్నాను, అలాగే వారి యొక్క అపనమ్మకము, అపోహలతో అప్పులు చేసి అప్పుల పాలవ్వకుండా ఉంటారని ఈ విషయాలని మీకు వెల్లడించడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి అందించడం, ఉపయోగించడం జరిగినది. అలాగే గవర్నమెంట్ లో మొత్తం మనం ఇప్పటి వరకు ఆ 79 కలెక్ట్ అయిన వాటిలో 13, మొత్తం 53 ప్రైవేట్ హాస్పిటల్స్ కి, 13 గవర్నమెంట్ లోనూ వినియోగించడం